వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనం సరిగ్గా జరగలేదని తెలంగాణ హైకోర్టు తేల్చింది. అన్ని పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని, సాధ్యం కాకపోతే 8 నెలల్లో మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీ చేసింది. అలాగే ప్రీలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యుల disposed of the following directions. 1A. The final marks list dated 10/3/2025 as well as general ranking list GRL dated 30/3/2025 are hereby set aside. B. The respondent authorities are directed to re-evaluate all the answer scripts of the Group 1 mains examination by applying the moderation method in terms of Sanjay Singh and another versus UP Public Service Commission manually and announce the results. Based upon such results, the respondent authorities are directed to take steps for filling up of sets 563 posts. Otherwise, this court is inclined to cancel the Group 1 mains examination. The respondent authorities are directed to reconduct the Group 1 mains examination in notification number 2 of 2024 dated 19/2/2024 for those who have succeeded in the prelims examination. The above set exercise should be completed within a period of 8 months from the date of receipt of copy of this order. May I request copy within 2 days, please? Within 2 days. 220 pages. హైదరాబాద్ నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక ఏసీబీ వలలో చిక్కారు. మంచిరేవుల రాధ రియల్టర్ వెంచర్లోని ఒక ఫ్లాట్కు హ్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ క్లియరెన్స్ ఇవ్వడానికి 10 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు వినోద్ అనే వ్యక్తి ఏసీబీని సంప్రదించగా అధికారులు ఉచ్చుపన్నారు. 4 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మణిహారికను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల అవినీతి ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. పట్టుబడిన ఘటన మున్సిపాలిటీ పరిధిలో కలకలం రేపింది. ఏసీబీ అధికారులు ఇలాంటి అవినీతి చర్యలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రజలు ఈ చర్యను స్వాగతిస్తూ అవినీతిని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వారం రోజుల క్రితము ఒక కంప్లైంట్ వచ్చేది. ఇక్కడ మంచిరేవుల నివాసి ఒక 1000 గజాలు ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేశాడు. ఇక్కడ ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా కట్టాడు ఆల్రెడీ. తర్వాత రోజు ఇక్కడ పిలిపిస్తున్నారు. అతని ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసరు మణిహారిక అని చెప్పేసి ఆమె ఒక 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తే అతను అంత ఇచ్చుకోలేను అది అంటే ఆఖరికి దాన్ని 4.5 లక్షల రూపాయలకి కుదించారు. 4.5 లక్షలలో అతను ఈరోజు 4 లక్షల రూపాయలు తెచ్చి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారే ఆ అమౌంట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ డెస్క్లో పెట్టించారు ఒక బ్యాగ్లో. అది మేము సీజ్ చేశాము, అరెస్ట్ చేశాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దీంట్లో ఆమె ఎవరెవరు ఉన్నదని ఇంకా ఎంక్వైరీ చేయాలి. ఇప్పటికైతే ప్రస్తుతం ఒక్క ఆమె తీసుకున్నది డైరెక్ట్గా. ఆమె డిమాండ్ కూడా ఆమె చేసింది. గతంలో అనేది ఇంకా మనం ఎవరైనా వచ్చి కంప్లైంట్ చెప్తే కానీ ఇక్కడ తెలుస్తుంది. మనం ఉన్న ఫైల్స్ అన్ని ఇప్పుడు చేయలేము. ఇప్పుడు ఈ కేసు ఈ రోజు వరకు మాత్రం ఈ కేసు విచారణ చేస్తాము. తర్వాత ఫర్దర్గా 3-4 మంత్స్ కంటిన్యూగా ఎంక్వైరీ నడుస్తుంది. ఆ ఎంక్వైరీలో ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఎవరైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఇంకెవరి దగ్గర యాక్సెప్ట్ చేశారా, అవన్నీ ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ సోదాలు, ఇంటి దగ్గర కూడా సోదాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా మా టీం ఉంది, ఇల్లు సెర్చ్ చేసి. పార్లమెంటు భవనంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు శాంతియుతంగా కొనసాగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించారు. ప్రత్యేక భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ ఎన్నికలు రాజకీయంగా దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పాలకపక్షం, ప్రతిపక్షం బల ప్రదర్శన కొనసాగిస్తున్నాయి. ఎవరు గెలుస్తారన్న ఆసక్తి పెరిగింది. దేశ రాజకీయ దిశలో ఈ ఫలితాలు ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎంపీలు ఉదయం నుంచే ఓటు వేసేందుకు తరలివస్తున్నారు. పార్లమెంటు వాతావరణం ఎన్నికల జోస్తో కిక్కిరిసిపోయింది.
జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో రైతులు, కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు. అయితే 30 పోలీస్ యాక్టును అమలు చేసిన పోలీసులు ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రాచమల్లు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అనుమతి నిరాకరణపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాచమల్లు కొన్ని గంటల ముందే నోటీసు ఇవ్వాల్సిందని అన్నారు. రైతుల సమస్యలను అణగదొక్కేందుకు ప్రభుత్వం పోలీసులను వినియోగిస్తోందని ఆరోపించారు. ఉద్రిక్తతతో పరిస్థితిని ఉద్విగ్నంగా మారింది. ఇచ్చిన ఇచ్చిన నోటీస్కి లేదు అంటే కదా మీరు నిర్దిష్టమైన సమయంలో మాకు ఇవ్వలేదు. నెంబర్ 2 మైక్ ద్వారా మీరు ప్రచారం చేయలేదు, ప్రకటన చేయలేదు. ఎవరు ప్రకటన చేయాలి సార్? మీరు ఎన్నిసార్లు మీరు చెప్పినా కూడా మేము గ్రూప్ 1 మూల్యాంకనంపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల స్పందించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేసి డిఎస్సి గ్రూప్ 1, 2, 4 పరీక్షలు కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. ఇప్పుడు హరీష్ రావు మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానించారు. ప్రజలకు అవకాశాలు కల్పించిన బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. నిరుద్యోగుల భవిష్యత్తును దెబ్బతీసిన వారు బీఆర్ఎస్ నాయకులేనని చామల ఆరోపించారు. ఇండిపెండెంట్ బాడీ ఈ రోజు హైకోర్టులో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది? హైకోర్టు వారు అక్కడ స్టూడెంట్స్ కొంతమంది రీవాల్యుయేషన్ అడుగుతుర్రు. రీవాల్యుయేషన్ చేయాల్సిందిగా హైకోర్టు కోరింది. ఒకవేళ రీవాల్యుయేషన్ చెయ్యని పరిస్థితి ఉంటే రీ ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఉంటుందని చెప్పింది. సో దీని మీద నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. మీ ఆనందం ఏంటంటే ఎవరికి ఉద్యోగం రావద్దు, ప్రజలు మళ్ళీ కష్టాలలో పోవాలి, ఓట్లు వేయనందుకు ఎవరికి స్టూడెంట్ ఏ నిరుద్యోగి కూడా ఉద్యోగం రావద్దు అన్న ఒక శునకానందం మీ దగ్గర ఉంది. అంతే తప్ప ప్రజలకు మేము అధికారంలో లేకున్నా మాకు ఈ స్థాయి ఇచ్చిన 10 ఏళ్ళు మమ్మల్ని అధికారంలో పెట్టినటువంటి ప్రజల కోసం మంచి చేయాలన్న ఆలోచన ఎక్కడ కనపడతలేదు హరీష్ రావు గారిని దగ్గర. ఇవాళ పాపం ఆ తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకొని పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో చదివించుకుంటారు. ఏం నీ ఆనందము? పరీక్షలు స్టే వచ్చిందని ఆనందమా? రీవాల్యుయేషన్ పెట్టిరని ఆనందమా? రీఎగ్జామినేషన్ పెట్టమని ఆనందమా? పాపం అక్కడ విద్యార్థులకు కొంతమందికి న్యాయం జరుగుతుందన్న ఆలోచన లేదు. డెఫినెట్ గా హైకోర్టు ఆదేశాలను పాటించి అనుసరించి యూపీఎస్సీ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుందో డెఫినెట్ గా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి డిస్కషన్ చేస్తుంది వాళ్ళతోటి. ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది. ఎట్టి పరిస్థితుల నిరుద్యోగులను మాజీ ఎమ్మెల్సీ కవిత ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా స్పందించారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి తెలంగాణ బిడ్డగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఆయన గెలిస్తే ఉపరాష్ట్రపతి పదవికి వన్నె వస్తుందని, రాష్ట్రానికి గౌరవం చేకూరుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు ఆయన వెనుక ఏకమై నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి స్థానంలో ఒక తెలంగాణ నాయకుడు ఉండటం చరిత్రాత్మకమని, అది రాష్ట్ర గౌరవాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. కవిత వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు మరి అటువంటి బిడ్డకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక కంప్లీట్ ఆపోజిషన్ పార్టీ అభ్యర్థిగా దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గెలవాలని కోరుకోవడం కూడా అది డెఫినెట్గా ఒక పాజిటివ్ ప్రాంతీయవాదం అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డ కాబట్టి
ఆయనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి. అంటే నేను ఒక వ్యక్తిని ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను. శేషన్ గారు అని ఉండే, టిఎన్ శేషన్ గారు అని. ఆయన వచ్చేంత వరకు కూడా ఎవరికి అసలు భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉందని మా సామాన్య ప్రజలకు తెలియదు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ పోస్టుకు వన్నే వచ్చింది. సుదర్శన్ రెడ్డి గారు కూడా గెలిస్తే డెఫినెట్గా వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు కూడా వన్నే తెస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆయన చూసినాం, ఆయన ఇచ్చినటువంటి పాజిటివ్ తీర్పులు కానీ, ఆయనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్ కానీ చూసినాం. అటువంటి అవకాశం వారికి వస్తే బాగుంటుంది. ప్రజాసేవ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై బిల్లు పాస్ చేయించడంలో తనకే క్రెడిట్ వెళ్తుందని ప్రకటించారు. సీనియర్ కాంగ్రెస్ బీసీ నేత హనుమంతరావును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించలేదని కాంగ్రెస్ను నిలదీశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది రెడ్డి ముఖ్యమంత్రులుగా అవతరించారని, ఒక్క బీసీకి కూడా న్యాయం చేయలేదని ఆరోపించారు. బీసీ సమాజానికి అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ విఫలమైందని మండిపడ్డారు. హనుమంతరావును అభ్యర్థిగా పెట్టకపోవడం కాంగ్రెస్ నిజ స్వరూపమని చూపుతోందని వ్యాఖ్యానించారు. సుదర్శన్ మోస్ట్ లీడర్ అయిన హనుమంతరావు గారిని ఎందుకు నామినేట్ చేయలేదు? 42% బీసీలు ఉన్నారని 50 నుంచి తగ్గించి మేము బీసీల కొరకు పోరాటం చేస్తామని పెద్ద కబుర్లు ఆడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏలింది. 12 మంది రెడ్డిల్ని ముఖ్యమంత్రి చేసింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఏ ఒక్కరోజైనా బీసీల పట్ల న్యాయం చేసిందా? లేదు. అదే ఒక హనుమంతరావు గారు లాంటి క్యాండిడేట్ని పెట్టమని నేను రికమెండ్ చేశాను, ప్రపోజ్ చేశాను, వాళ్ళ ఎంపీలు ఉంటుండగా మాట్లాడాను. చేయలేదు. చేసుంటే మోదీ మెడలో వంచి 788 ఎంపీలతో బెట్టింగ్ యాప్ లోక్సభలో రాజ్యసభలో బిల్లు పెట్టి పాస్ చేయించానా లేదా? అంటే బహుజనులారా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం ఆలోచన. మాజీ మంత్రి రోజా మరోసారి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. టీడీపీ నాయకులు వ్యాపారులతో కుమ్మక్కై యూరియాను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రం పంపుతున్న లక్షల టన్నుల యూరియా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రైతు భరోసా పేరిట 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రైతులు అవసరాల మేరకు యూరియా విత్తనాలు సకాలంలో అందించేవారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత పాలనలో రైతులు ఎరువుల కోసం క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పక్షాన తాను ఎప్పటికీ నిలుస్తారని రోజా స్పష్టం చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు కాపాడాలి. గొప్ప మేధావి అలాంటి వాడిని నమ్మినందుకు ఈరోజు రైతన్నల జీవితాలు సర్వనాశనం చేశారనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యూరియా ఒకటే కాదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక ఈరోజు రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా లేదు, పంటల బీమా లేదు, అలాగే ఈ క్రాప్ లేదు, అలాగే రైతులకి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. మిర్చికి లేదు, పొగాకు లేదు, ఉల్లికి లేదు, చీనీకి లేదు, మామిడికి లేదు, వరికి లేదు. మరి ఎందుకు ఈ ప్రభుత్వం? దేనికి వీళ్ళకి పదవులు? చేతగానితనం ఉన్న వీళ్ళకి ప్రభుత్వం నడిపించడం చేత కాకపోతే దిగిపోవచ్చు కదా. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు, రైతులకి వాళ్ళ గ్రామాల్లోనే అన్ని ఎలా అందించి వాళ్ళకి అన్ని రకాలుగా అండగా నిలబడ్డారు. మీరెందుకు ఈరోజు ఇంత సీనియారిటీ ఉందంటారు? 4 సార్లు ముఖ్యమంత్రి అయిన మీకు ఎందుకు రైతుల్ని కాపాడుకోలేకపోతున్నారు? మాజీ మంత్రి జోగి రమేష్ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రైతుకు యూరియా సరఫరా చేయలేని అసమర్థ ముఖ్యమంత్రిగా ఆయనను అభివర్ణించారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు, కార్యకర్త రోడ్లపైకి వస్తే చంద్రబాబు చెమటలు పట్టి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అణిచివేస్తున్నారని ఆరోపించారు. ఎరువుల ధరలు తగ్గించాలని, సరఫరా సజావుగా జరగాలని రైతులు అడిగితే ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని మండిపడ్డారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని జోగి రమేష్ హామీ ఇచ్చారు. రోడ్డు మీదకి వస్తా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడికి చెమటలు పడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ప్యాంటు తడిసిపోతా ఉంది. ఏమయ్యా చంద్రబాబు నాయుడు,
రైతుకి యూరియాని సరఫరా చేయలేని అసమర్థ ముఖ్యమంత్రివి, గిట్టుబాటు ధరలు కల్పించలేని అసమర్థ ముఖ్యమంత్రివి, ఎరువుల ధరలు తగ్గించలేని అసమర్థ ముఖ్యమంత్రివి, అన్నదాతకి తోడుగా అన్నదాత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే మాత్రం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తాం. ఏం చేశాం మేము? నందిగామలో రైతుల పక్షాన పోరాటం కోసం యూరియా సరఫరా చేయరా బాబు చంద్రబాబు, గిట్టుబాటు ధర కల్పించు చంద్రబాబు, ఎరువుల ధరలు తగ్గించు చంద్రబాబు అని చెప్పేసి రైతుల పక్షాన గళం ఇప్పడానికి వెళ్తా ఉంటే యువ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రితికా నాయక్ కథానాయిక. విశాఖపట్నంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తేజ సజ్జా తన స్పీచ్తో అభిమానులను ఉత్సాహపరిచారు. సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందించిందని, అందరి ఆశీస్సులు కావాలని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు అభిమానుల్లో జోష్ నింపాయి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రియా గారు. తర్వాత జగ్గు సార్తో కూడా నేను చిన్నప్పుడు జగ్గు సార్ కొడుగ్గా చేయటం జరిగింది 2-3 సినిమాల్లో. అలాంటి జగ్గు సార్తో ఇవాళ స్క్రీన్ షేర్ చేసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ జగ్గు సార్ ఎంతో సపోర్ట్ చేశారు ఫిల్మ్ మేకింగ్లో. ఆయన అంత బిజీగా, మీకు ఎంత బిజీయో తెలుసు, ఆయన కన్నడ సినిమాలు చేస్తారు, తమిళ సినిమాలు చేస్తారు, హిందీ చేస్తారు, తెలుగు చేస్తారు. అంత బిజీలో కూడా ఈ సినిమా కోసం జగపతి బాబు సార్ పెట్టిన ఎఫర్ట్ నేను మర్చిపోలేనండి. అందుకే అంత కొత్తగా కనిపిస్తున్నారు జగపతి బాబు సార్, అంత ఎఫర్ట్ ఆయన పెట్టారు ఈ సినిమా కోసం. థ్యాంక్ యూ జగ్గు సార్. జయరామ్ సార్ ఎంత గొప్ప నటులు, ఆయన ఒక నేషనల్ అవార్డు విన్నర్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవటం, ఆయన అంత డౌన్ టు ఎర్త్ హ్యూమన్ బీయింగ్, చాలా తక్కువ మందిని చూస్తాం. అలాంటి ఒక గొప్ప వ్యక్తితో నేను యాక్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. జయరామ్ సార్ మీకు మంచి లాఫ్స్ అంటే నవ్వులు, అలాగే దాంతో పాటు చిన్న హై ఎలిమెంట్లు కూడా రేపు థియేటర్లో డెలివర్ చేయబోతున్నారు జయరామ్ సార్. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ జయరామ్ సార్. సెప్టెంబర్ 12 మిరాయ్ థియేటర్స్లో వస్తుంది. నేను ప్రామిస్ చేస్తున్నాను, చాలా ఎఫర్ట్ పెట్టి చేసాం, ఒక మంచి సినిమా చేసాం. దయచేసి సినిమాని సపోర్ట్ చేయండి, థియేటర్స్లో మాత్రమే చూడండి. సినిమా నచ్చితే ఇంకొక 10 మందికి చెప్పి మమ్మల్ని ప్రోత్సహించండి. నిజామాబాద్లో ఓ మాల్లో ఉన్న కేఎఫ్సీలో కస్టమర్ ఆర్డర్ చేసిన లెగ్ పీసులు కుళ్లిపోవడం కలకలం రేపింది. కస్టమర్ దీనిపై ప్రశ్నించగా సిబ్బంది దురుసుగా సమాధానమిచ్చారని ఆరోపించారు. ఈ విషయంపై అక్కడున్న ఇతర కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్లిన మాంసం తరచుగా ఇస్తున్నారని, ఈ కేఎఫ్సీలో నాణ్యత లేని సమస్యలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫుడ్ సేఫ్టీ విభాగం ఈ ఘటనను సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వినియోగదారులు ఇలాంటి నిర్లక్ష్యం పట్ల తీవ్రంగా స్పందిస్తున్నారు. అర్థమైందా? నువ్వు నవ్వుకుంటా మాట్లాడుతున్నావు, మరి స్మెల్ రావట్లేదా నీకు? చికెన్ పీస్ లెగ్ పీస్, అది లెగ్ పీస్ అన్ని అట్లనే. నేను ఇప్పుడు తీసేస్తే ఈ పడేసిండు ఒకటే వచ్చింది. ఏసాలు వేస్తున్నావు, గుర్తాపాల్సిందా? లేకపోతే బ్లడ్ అది అంటే అట్లా సర్వ్ చేస్తారు. అది అతను కూడా సేమ్ సేమ్ బ్యాడ్ స్మెల్, గలీజ్ స్మెల్ వస్తుంది. అది ఇప్పటిది అది అవి ఫ్రోజన్ చేసిన ఎన్ని సంవత్సరాలది? మీ మేనేజర్ని పిలువు భాయ్, మీ మేనేజర్ని పిలువు. నాటకాలు వేస్తున్నావా? రీప్లేస్ అవసరం లేదు. మీ మేనేజర్ని ఆగు, ఇలా ఫైన్ వేపిస్తా. మాకు ఇలా గుద్ద వల్ల కొట్టేస్తా. నవ్వుతున్నాడు సిగ్గు లేకుండా. ఎందుకు నవ్వుతున్నాను? అక్కడ మసాలా కూడా అందరికి చెప్పాలంటే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి అందరికి చెప్తారు అందులో. ఇది వాళ్ళ బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.